ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు హత్య చేశారు. పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. ఇద్దరిని మావోయిస్టులే హత్య చేశారని పోలీసులు ధృవీకరించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు హత్య చేశారు. పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. ఇద్దరిని మావోయిస్టులే హత్య చేశారని పోలీసులు ధృవీకరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రైట్ రజనీకాంత్, చెప్పండి, ఏంటి పరిస్థితి? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వరుసగా లొంగుబాట్ల ఘటన చోటు చేసుకుంటుంది. ఇటీవల కాలంలో మావోయిస్ట్ పార్టీ సంబంధించిన కీలక నేతలు ఒక పక్క లొంగుబాటు కావడంతో మావోయిస్ట్ పార్టీ కూడా కొంత అంతర్మతంలో పడ్డదని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో బీజాపూర్, కంకేర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ పార్టీ సంబంధించిన నేతల ఇన్ఫార్మర్లు కొంతమంది ఉన్నారు. పోలీసు వ్యవస్థకు ఇన్ఫార్మర్ గా ఎక్కువ గ్రామస్తులు ఉంటున్నారని చెప్పేసి ఇటీవల కాలంలో బీజాపూర్ లో ఒక నలుగురిని కూడా హత్య చేసిన సంఘటన హత్య చేశారు. తర్వాత తాజాగా నిన్న సాయంత్రం బీజాపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారని చెప్పొచ్చు. ఇద్దరు ఇన్ఫార్మర్లు లేకపోతే ఇద్దరు వ్యక్తులను మాత్రం గ్రామస్తులను పదునైన ఆయుధాలతో కత్తులతో మాత్రం గ్రామస్తులందరూ చూస్తుండగా వాళ్ళిద్దరు మాత్రం హత్య చేసి అక్కడి నుంచి మావోయిస్టులు అడవులోకి వెళ్లారు. ఎవరైనా ఇలాంటి పోలీసులకు భద్రతా బలగాలకు మాత్రం సహకరించినట్టుగా మావోయిస్టుల సమాచారం తెలియవరిస్తే మాత్రం వాళ్ళకు కూడా ఇదే గతి పడుతున్నట్టు మాత్రం గ్రామస్తుల ముందు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఈ ఊసూరు పోలీస్ స్టేషన్, బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పడుతుంది. నేల కాంకేర్ గ్రామంలో ఇద్దరు వ్యక్తులను నిన్న సాయంత్రం పూట హత్య చేశారు. కన్నా గ్రామస్తులను, అతనికి 25 కుమారుడు రవి అనే యువకుడు ఉన్నాడు. అతన్ని ఇంట్లో నుంచి సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో బయటికి తీసుకొచ్చి మావోయిస్టులు గ్రామస్తులందరూ చూస్తున్నా గానీ ఇతను పోలీసులకు ఇన్ఫార్మర్ గా మారాడు. ఇతన్ని చంపేస్తున్నామంటూ మాత్రానికి వాళ్ళంతా చెప్పేసి అక్కడే అతన్ని పదునైన ఆయుధంతో కోసి చంపారు. ఆ తర్వాత కన్నా ఇంటికి కొంచెం దూరంలో మరొక 5-6 ఇండ్ల తర్వాత ఉన్న నరస అనే వ్యక్తి ఉన్నాడు. వాళ్ళకి సంబంధించిన కుమారుడు, వాళ్ళ పెద్ద కుమారుడు తిరుపతి సోదిని, 38 సంవత్సరాల సోదిని, తిరుపతి సోదిని కూడా పదునైన ఆయుధంతో వాళ్ళు కోచి చంపి అక్కడి నుంచి అడవులోకి వెళ్లారు. అడవులోకి వెళ్లేటప్పుడు మాత్రానికి చెప్పారు, మావోయిస్ట్ పార్టీ ఎప్పటికైనా సాయుధ పోరాటాన్ని విడదు, ఎట్టి పరిస్థితుల్లో విడే పరిస్థితి లేదు. కొంతమంది వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో కీలక నేతలు కూడా కొంతమంది లొంగిపోయారు. కానీ అయినా కానీ మావోయిస్ట్ పార్టీ మాత్రం ఎలాంటి లోటు లేదు. మావోయిస్ట్ పార్టీ ఎప్పటికీ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా తాడిత పీడిత ప్రజల సమక్షంలోనే ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటామంటూ మాత్రానికి అక్కడ ఇందులో వాళ్ళు అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ లో చెప్తూ గ్రామంలో నీలకాంకేర్ జిల్లాలో గ్రామంలో చెప్పి వెళ్ళిన పరిస్థితి. ఈ ఘటనపై మాత్రం ఊసూరు పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ.